నిన్న అయితారని నాకు సెలవు కాబట్టి అట్లా బయట తిరిగద్దాం అనుకున్నా, కానీ ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెడితే ఒట్టు అమ్మో ఏం ఎండలవి, నిప్పులు మీద ఉమ్మరిచ్చినట్టే ఉంది. ఇంట్లోకెళ్ళి బయటికి తొంగి చూస్తేనే భయమైంది. అందుకే ఎటు పోలే, ఇంట్లోనే మంచిగా వండుకొని తిన్నాం. పోందేనా ఏమనిపించింది, లేకుంటే ఇలా కొలువుకు లీవ్ పెట్టాల్సి వచ్చేమో. ఓరి దేవుడో ఏం ఎండలయ్యి సరిచి ఇడిచి పెడుతున్నాయి. నెరిగి 3 రోజుల సందైతే చిన్నగా సురుకులు పెడతలేదు. పొద్దుగాల 7 కొట్టక ముందుకే ఎండకు మంట మంట అంటుండ్రు పబ్లిక్ అంతా. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టాలంటేనే అమ్మో ఎండ అంటుండ్రు. ఎప్పుడు జిబజిబానుండే పట్నం రోడ్లు కర్ఫ్యూ పెడితే ఎట్లా ఖాళీగా ఉంటాయో గట్లుంటానాయి పగటిపూట. బస్సులలో తిరిగేటోళ్లకు సలసలగాగే నూనెలో గోలిచ్చినట్టే అనిపిస్తుందట. కడుపు నిండా పండ్ల రసమో చెరుకు రసమో పోస్తే గాని ఓషపడకుంటున్నది. రామగుండం అగ్నిగుండం, నల్గొండ నిప్పుల బండ, నిజామాబాద్ నిప్పుల బుట్ట అన్నట్టే ఉన్నది పరిస్థితి. ఇప్పుడే ఇట్లుంటే ఇక రేపటి రోజులు తలుచుకుంటే చెమటలు గారుడొక్కటే తక్కువ. ఎండల నాపుడైతే ఎవల తరం కాదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. బయట ఎక్కువ తిరగకుండ్రి, తప్పదనుకుంటే నెత్తి మీద ఓ తువ్వాలో దస్తిగుడ్డో వేసుకొని పోండ్రి. శత్రి పట్టుకపోయినా ఒట్టమేం లేదు. ఎండ తగ్గినాకనే షాపింగ్ లో పోండ్రి. యాళ్ళకిన్ని మంచినీళ్ళు తాగితే మంచిది. ముసలోళ్ళు చిన్నపిల్లలు ఇంటి పట్టునున్నదే ఉత్తమం. మా సలాలు జర్రంతా ఎక్కువైనట్టున్నాయి, ఇగుంటాం.